హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అనురాగగుంట నావెలో ఈరోజు ఎపిసోడ్కు వెళ్దామండి. వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందామండి. అయితే నిన్నటి ఎపిసోడ్లో శరత్చంద్ర గారు సుస్రత్ బేగంకు సంబంధించినటువంటి కేసును వాదించడం వల్ల ఆ కేసు గెలిచి ఆమె నగలు ఆమె దగ్గరికి చేరడం వల్ల ఆమె సంతోషపూర్వకంగా అందరికీ పార్టీ ఇస్తుంది. ఆ పార్టీకి శరత్చంద్ర గారిని ఆహ్వానించింది. శరత్చంద్ర గారు ఒక్కరే వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఎక్కువగా ఆడవాళ్ళు ఆ పార్టీకి అటెండ్ అయ్యే పరిస్థితి. తను ఒక్కడే ఉంటాడు కాబట్టి ఎట్లా ఒక్కడిని వెళ్ళాలి, అంతా ఆడవాళ్ళు ఉంటారు కదా, అంతా పరిచయం లేని పరిస్థితి అని తనను ఒక్కడిని పోలేని పరిస్థితి కాబట్టి ప్రీతిని వస్తావా అని మర్యాదపూర్వకంగా అడగడంతో ప్రీతి దానికి రావడానికి నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ లేట్ నైట్ కాకుండా 9-10 గంటల వరకు అయితే రాగలను అంటే సరే అని ఇద్దరు ఆ పార్టీకి వెళ్ళడం జరుగుతుంది. ఆ పార్టీలో ఏం జరగబోతుందో చూద్దామండి. మర్నాడు సాయంత్రం చీకటి పడుతున్న వేళ హోటల్ బంజారా లైట్లతో కళకళలాడుతోంది. ఆ హోటల్ ప్రతిబింబం దాని పక్కనే ఉన్న తటాకంలో పడి మిలమిలా మెరుస్తూ అక్కడ ఒక నౌక తేలియాడుతోందా అన్నట్టుగా కదలాడుతుంది. ప్రీతి శరత్చంద్ర కారులోంచి దిగి ఆ హోటల్లోకి వెళ్ళారు. అక్కడ ఈ మధ్యనే కొత్తగా కట్టిన హాలు రోషనారాలోకి వెళ్ళారు. ఆ హాలు పూర్తిగా మొఘలు సంప్రదాయంతో కళ్ళకి ఆహ్లాదం కలిగించే షాండ్లేర్స్తో అందమైన కార్పెట్ పరిచిన నేల మీద బంగారు అంచు ఉన్న ఎర్రటి మొహమ్మల్ కుర్చీలతో సోఫాలతో అలంకరించి ఉంది. కిటికీలకి పసుపు నలుపు చారలు గల బరువైన పరదాలు వేళ్లాడుతూ ఉన్నాయి. టేబుల్స్ మీద పాతకాలపు చైనా కప్పులు ప్లేట్లు అమర్చి ఉన్నాయి. ఆ గదిలో అడుగుపెట్టిన ఎవ్వరికైనా ఒక్క నిమిషం బయట ప్రపంచం మాట మర్చిపోయి మొఘల్ రాజవంశీకుల కాలంలోకి అడుగుపెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బేగం సుస్రతు శరత్చంద్ర రావటం చూడగానే మాట్లాడుతున్న వారిని వదిలేసి ఆడంబరంగా రండి రండి వకీల్ సాబ్ అంటూ చేయి చాస్తూ ఎదురు వచ్చి ఆహ్వానించింది. అతని పక్కన ఉన్న ప్రీతిని చూస్తూ ఆగిపోయినట్లుగా నిలబడి ఈ అందాల రాశి ఎవరు అని ఇంగ్లీష్లో అడిగింది. ప్రీతి అని చెప్పాడు శరత్చంద్ర. ప్రీతి అంటే అంటే మహా ఇష్టమైనది అని అర్థం నవ్వుతూ చెప్పాడు శరత్చంద్ర. ఓ అర్థమైనట్టుగా చూసింది. ప్రీతి నమస్కరించింది. ఆవిడ ప్రీతిని భుజం మీద పట్టి కంఠం తగ్గించంటే స్లో వాయిస్లో కొంటెగా చూస్తూ, నువ్వు శరత్చంద్రకే ఇష్టం కాదు అని అనుకోకు, మా అందరికి కూడా ఇష్టమే, రా అంటూ చేయి పట్టి తీసుకుని వెళ్ళింది. శరత్చంద్రని గది మధ్యలోకి తీసుకువెళ్ళి అక్కడున్న ఆహుతులందరికీ పరిచయం చేస్తున్నట్టుగా, ఇదిగో మా వకీల్ సాబ్, మా హీరో, మా నగలు నేను తిరిగి పొందడంలో పోలీసుల కంటే ఎక్కువ కష్టపడ్డారు మిస్టర్ శరత్చంద్ర అంటూ చూపించింది. ఆవిడ అక్కడే తెప్పించి పెట్టి ఉంచిన పెద్ద లిల్లీల దండ తీసి అతని మెడలో వేసింది. అందరూ చిన్నగా చప్పట్లు కొట్టారు. బేగం సుస్రతు శరత్చంద్ర పక్కనే ఉన్న ప్రీతిని చూపిస్తూ, ఈ అందగత్తే శరత్చంద్రకి చాలా ఇష్టమైనది, మనకు కూడా ఇష్టమే అయినది ప్రీతి అంది. ఆమె పేరును ప్రీతి అని పరిచయం చేసింది. మళ్ళీ చిన్నగా చప్పట్లు వినిపించాయి. శరత్చంద్ర గభాల్న మెడలో ఉన్న దండ తీసేశాడు. ఇప్పుడు అందరం టీ తీసుకుందాం రండి అంటూ ఆవిడ ఒక ప్లేట్లో బాదం హల్వా కాజు పకోడీ పెట్టి శరత్కి స్వయంగా అందించింది. మిస్టర్ శరత్, ఇలాంటి ఘన విజయాలు మీరు ఎన్నో అందుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంది బేగం సుస్రత్. థ్యాంక్ యూ. శరత్ ఆ ప్లేట్ అందుకొని ప్రీతికి అందించాడు. తను వెళ్ళి ఇంకో ప్లేటు తెచ్చుకున్నాడు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు క్లిక్ క్లిక్ మనిపిస్తున్నారు. ఆ ఫోటోలకి అలవాటు పడినట్టుగా నిలబడటం, మాట్లాడుతూ ముఖం యాంగిల్స్ ఇవ్వడం బాగా అలవాటైనట్టుగా బేగం అలవోకగా ప్రవర్తిస్తూ ఉంది. టిఫిన్ తింటూ టీ తాగుతూ కొంతమంది ఆవిడ చుట్టూ మూగారు. అందులో ఒకళ్ళిద్దరు పత్రికా విలేకరులు కూడా ఉన్నారు. మేడం, మీ నగలు పోయినవి తిరిగి దొరికితే మీకు ఎలా అనిపిస్తోంది అని ఒకతను అడిగాడు. నేను ఒక సెంటిమెంటల్ ఫూల్ని. నగలు ఖరీదును బట్టి కాదు, అవి మా వంశంలో 3 తరాల నుంచి వస్తున్నాయి. నాకు వేటినైనా పోగొట్టుకుంటే అవి తిరిగి పొందే వరకు నిద్ర పట్టదు. ఆ నగలు దొరికిన తర్వాత కంటి నిండా నిద్రపోయాను. మా వకీల్ సాబ్కి కృతజ్ఞతలు అంటూ శరత్చంద్రను చూస్తూ అంది. అవి అతను మర్చిపోకపోవడం, అతను మార్చకపోవడం మన అదృష్టం కదూ
అవును, ఎక్కువ రోజులైతే మార్చేవాడేమో, వెంటనే మార్చడానికి భయపడి ఉంటాడు. మీరు ఇంత వయసు వచ్చినా ఇంత చిన్నగా ఎలా ఉండగలుగుతున్నారు? ఏమిటా మీ ఆరోగ్య రహస్యం? ఇంకో అతను కొంటెగా అడిగాడు. ఆవిడ కంఠం తగ్గించి అతని వైపు పొంగి, రహస్యంగా, రహస్యం అంటున్నారుగా, అందుకని రహస్యంగానే చెప్తున్నాను. చాలా సింపుల్. నేను ఎప్పుడు వయసులో ఉన్న వాళ్ళతోనే కలిసి తిరుగుతూ ఉంటాను. రెట్టింపు కొంటెగా చూస్తూ అంది. అందరూ గొల్లున నవ్వారు. ఆ నవ్వినప్పుడు ఆవిడ చెవులకున్న డైమండ్ జూకాలు ఊగిసలాడుతూ తలుక్కుమన్నాయి. ప్రీతి ఆవిడని నిశితంగా చూస్తుంది. ఆవిడ నవ్వుతూ ఎంతో హుషారుగా ఉంది. ఇంకో అతను అడిగాడు, మేడం, మీ పిల్లలంతా అమెరికాలో ఉన్నారుగా, మరి మీరు ఇక్కడ ఒక్కరే ఉంటున్నారెందుకు? అంతవరకు నవ్వులు విరజిమ్ముతూ మతాబులా వెలిగిపోతున్న ఆవిడ ముఖం ఒక్క నిమిషం నీలి నీడలని సంతరించుకుంది. ఆ కళ్ళలో విషాదం ఆవరించబోయింది. అంతలోనే ఆవిడ చిన్నగా భుజాల కుదింపుతో తలెత్తి చురుగ్గా చూడడంతో ఆ భారాన్ని వదిలించుకున్నట్టు అనిపించింది. అది అందరూ అడిగే ప్రశ్నే. నేను చెప్పేది ఏమంటే, అమెరికా వయసు మళ్ళిన వాళ్ళకి కాలక్షేపం ఇచ్చే దేశం కాదు. అంటే ఏజ్డ్ వాళ్ళకి కాలక్షేపం ఇచ్చే దేశం కాదు. అమెరికాలో నా పిల్లలు ఉన్నారు. నేను కూడా అక్కడే సెటిల్ అయిపోదామని, పిల్లలకి దగ్గరగా ఉందామని అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ ఉండలేకపోయాను. ఆ దేశం వయసు మళ్ళీ శక్తి తగ్గిన వాళ్ళకి వీలైన దేశం కాదు అని తెలుసుకున్నాను. అక్కడ అందరూ బిజీ. నేను అక్కడ 4 నెలలు ఉన్నాను. నా కూతురు కానీ, అల్లుడితో కానీ, కొడుకుతో కానీ, కోడలతో కానీ ఒక్కరోజు కూడా పూర్తిగా గడపలేకపోయాను. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. క్షణం తీరిక ఉండదు వాళ్ళకి. ఉద్యోగం కోసం చాలా దూరంగా వెళ్ళాలి. సెలవులు వస్తే ఇంట్లో ఉండరు. నేను వాళ్ళకి ఒక ఇబ్బందిగా అయిపోయాను అని గ్రహించాను. వాళ్ళు నన్ను వదిలి బయటికి వెళ్ళలేరు. నాతో కలిసి ఇంట్లో ఉండలేరు. ఇక్కడ నాకు ఇండియాలో ఇక్కడ నాకు బంధువులు ఉన్నారు. కాలక్షేపం అనేది అవదు అనే భయమే నాకు లేదు. ఇక్కడ పెద్దవాళ్ళకి పని చేయకపోయినా కాలక్షేపం అనేది ఉంటుంది. అక్కడ అమెరికాలో అలా కాదు. పని చేయలేని వ్యక్తి తనకు తాను ఎందుకు కొరగాని వాడినని భావన వస్తుంది. అందుకని నేను ఇండియాకి తిరిగి వచ్చేశాను. నాకు ఇక్కడ హాయిగా ఉంది. ఎందుకంటే ఈ వయసులో మనిషికి తోడు కావాలని మనసు మహా కోరుకుంటూ ఉంటుంది. తోడు కరువైన మనిషి జీవితం మహా నరకంగా ఉంటుంది. ఇక్కడ నా నౌకర్లు ఉన్నారు. వాళ్ళు నన్ను అహర్నిశలు కనిపెట్టుకుని ఉంటారు. బంధువులు ఉన్నారు. ఫోన్ పట్టుకున్నా కాలక్షేపం అయిపోతుంది. కానీ ఈ వయసులో మీరు ఒంటరిగా ఉండటం, చచ్చిపోయేటప్పుడు ఏ మనిషి అయినా ఒంటరివాడే. చుట్టూ 10 మంది ఉన్నా ఎవ్వరూ వెంట రాలేరు, ఏం చెయ్యలేరు. అక్కడ ఉన్న అందరికీ ఆ మాట నిజమే అనిపించింది. ఇంతలో తలుపు తెరుచుకొని ఎవరో లోపలికి వచ్చారు. మాట్లాడుతున్న బేగం తల తిప్పి అటువైపు చూసింది. అక్కడి నుంచి ఒక యువకుడు వేగంగా అడుగులు వేస్తూ వస్తున్నాడు. అతను తెల్లగా, పొడుగ్గా, లావుగా ఉన్నాడు. ఖరీదైన సూటు వేసుకొని ఉన్నాడు. బేగం అతన్ని చూడగానే వినోద్ అంటూ అతని వైపుకు వెళ్ళింది. ఏమిటి అన్యాయం? నువ్వింకా రావనే అనుకున్నాను సుమా అంది చేయి చాస్తూ. ఆవిడకి అతనంటే ఎంత ఇష్టమో అతన్ని చూడగానే సంతోషంతో వెలిగిపోతున్న ఆ ముఖమే చెబుతోంది. అతను ఆ చెయ్యి అందుకుని 2 కళ్ళకి అద్దుకుంటూ, మాజీ క్షమించాలి, ఆలస్యమైంది. బయలుదేరుతుంటే ఒక పార్టీ వచ్చింది. వారిని వదిలించుకునేసరికి ఇంత టైం అయింది అన్నాడు. పోనీలే, ఆలస్యమైనా అసలు వచ్చావు. నాకు అదే చాలా సంతోషం. నేను రాకుండా ఉండగలనా అన్నాడు. ఆవిడ వినోద్ చేయి పట్టి తీసుకువచ్చి శరత్చంద్రని చూపిస్తూ, ఇడిగో మా హీరో శరత్చంద్ర అంటూ పరిచయం చేసింది. గ్లాడ్ టు మీట్ యూ. అతను శరత్చంద్ర చేయి అందుకొని నొక్కుతూ అన్నాడు. ప్రీతి తన పక్కనున్న ఒక అమ్మాయితో కలిసి కిటికీ పరదా కాస్త పక్కకు లాగి బయట నీళ్లలో లైట్లతో మిలమిలలాడుతున్న బంజారా భవనాన్ని చూస్తోంది. ఎంత బాగుంది కదూ, కవిత్వం వస్తోంది అంటోంది ఆ అమ్మాయి. బేగం ప్రీతి దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేసి తట్టింది. నీళ్లలో లైట్లలో మిలమిలలాడుతున్న భవనాన్ని ముగ్ధురాలైనట్టుగా చూస్తున్న ప్రీతి ఒక్కసారిగా ఇటు తిరిగింది. బేగం ప్రీతిని చూపిస్తూ, వినోద్, ఈ అమ్మాయి ప్రీతి అంటే శరత్చంద్రకి మహా ఇష్టం అని అర్థమన్నమాట అంది నవ్వుతూ. ప్రీతి వినోద్ని చూడగానే ఒక్కసారిగా నిటారుగా అయిపోయింది. అంటే ఆశ్చర్యం అయిపోయింది ఒకసారి.
అతనికి కూడా అంతవరకు ముఖం మీద మధుర దరహాసం మెరుస్తున్న చిరునవ్వు ఒక్క క్షణం వెలవెలాపోయింది. అప్రతిభుడైనట్టుగా నిలబడిపోయాడు. బేగం అతని వీపు మీద తట్టి చెబుతోంది, ప్రీతి, వీళ్ళ నాన్న డాక్టరు అనంతశయనం అయ్యంగారు. మా కుటుంబానికి వైద్యులు. వినోద్ లా చదివాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇతను ఈ మధ్య మన దేశంలో లేడు. హాంకాంగ్ ఓ కంపెనీ పని మీద టూరు వెళ్ళాడు. అందుకే ఈ నగల కేసు శరత్చంద్రకి ఇవ్వాల్సి వచ్చింది అంటూ చెప్పింది. ప్రీతిని చూస్తూ అతను చాలా లో వాయిస్తో హలో అన్నాడు. ఆ హలో అనటంలో చాలా అర్థాలు ఉన్నాయి అన్న సంగతి ఒక ప్రీతికి మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. వినోద్ వెంటనే పక్కకు తిరిగి శరత్ను చూస్తూ, అయితే మీరేనన్నమాట బేగంజీ వర్ణించి చెబుతున్న హీరో. మిమ్మల్ని కలవడం ఈరోజు చాలా సుదినం అనుకుంటున్నాను అన్నాడు చేయి చాస్తూ. శరత్ కరచాలనం చేశాడు. ప్రీతి బిగపట్టిన పెదవులతో ఆ కరచాలనం వైపే చూస్తోంది. దాదాపు 4 సంవత్సరాల క్రితం. 4 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అని. దాదాపు 4 సంవత్సరాల క్రితం ఆ రోజు మధుమతి పుట్టినరోజు. మధుమతి ఇంటి వైద్యులైన డాక్టర్ అనంతశయనం గారి అమ్మాయి. ప్రీతి వసంతతో కలిసి వెళ్ళింది. రండమ్మా రండి, నాన్నగారు రాలేదా? అనంతశయనం గారు ఎదురు వస్తూ అడిగారు. ఆయన ప్రీతి కుటుంబ వైద్యులు. డాడీకి ఈరోజు మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయన్నారు అంది ప్రీతి. డాడీకి ఈరోజు మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయన్నారు అంది ప్రీతి. అన్నాడు, ఇంకా బాగా తిరగమని చెప్పు. ఆయనకి మనం ఎంత చెప్పినా లాభం లేదమ్మా. విశ్రాంతి తీసుకోడు, ఎంతసేపు బిజినెస్ అంటాడు. అదొక వ్యసనం. అది ఇప్పటిదా, నా చిన్నప్పటి నుంచి ఉన్న విషయమే. నువ్వు పుట్టిన తర్వాత కాస్త నయం, ఇంటి పట్టున ఉంటున్నాడు. కానీ అంతక్రితం అయితే ఎప్పుడు ఆఫీస్లోనే. మీ అమ్మ ఏమీ అనేది కాదు. నువ్వు వాడిని దోవలో పెట్టాలమ్మా, దారిలో పెట్టాలమ్మా అంటూ, పోనీ అన్నయ్య, ఆయనకి తెలియదా ఆ పనులు ఒత్తిడి అలాంటిది అనేది. ప్రీతి, నువ్వైనా కాస్త డాడీని అదుపులో పెట్టాలమ్మా, నువ్వు చెబితేనే ఆయన వింటాడు అన్నారు ఆయన. నేనేం చేయను అంకుల్ అంది ప్రీతి. నువ్వు ఇంటికి వస్తేనే అన్నం తింటానని పేచీ పెట్టు. రాత్రి 9 గంటలు దాటితే ఇంట్లోనే ఉండాలి అని మీ నాన్నగారికి షరతు పెట్టు. ఆయన ఆరోగ్యం మనకి ముఖ్యం కదమ్మా. ప్రీతి అవునన్నట్టు తల ఊపింది. అలాగే అంకుల్ అంది నవ్వుతూ. నాన్న, ఏమిటి ప్రీతిని వీధిలోనే నిలవేశావు? లోపలికి రాని అంది మధుమతి వచ్చి. రా ప్రీతి అంటూ చేయి పుచ్చుకొని లోపలికి తీసుకువెళ్ళింది. అప్పటికే చాలామంది వచ్చి ఉన్నారు. చూశావా, నువ్వు వచ్చాక మా ఇంటికి కళ వచ్చేసింది. అందరూ రావటం కాదు, నాకు నువ్వు రావటమే ముఖ్యం అంది మధుమతి. ప్రీతికి ఇలాంటి పొగడ్తలు అంటే మహా చిరాకు. మధుమతి అక్కడున్న బంధువుల్ని అందరినీ పరిచయం చేసింది. ఆఖరున కోకోకోలా బాటిల్స్ ట్రేలో పట్టుకొని వాటి మీద ఇంకో ట్రే పెట్టి వాటిల్లో మళ్ళీ బాటిల్స్ అమర్చి తెస్తున్న ఒక యువకుడిని చూపిస్తూ, ఇతను వినోద్, మా పెదనాన్నగారి అబ్బాయి, లా పాస్ అయి ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటూ పరిచయం చేసింది. అతను నవ్వాడు మధుమతిని. మధు, నా చేతులు ఖాళీగా లేవు, నా తరపున నువ్వు నమస్కారం పెట్టు అన్నాడు. మీరు భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారే అంది ప్రీతి అతని చేతిలో ఉన్న ట్రేలని చూస్తూ. జీవితంలో ప్రతిదీ బ్యాలెన్స్ చేయడం నేర్చుకుని ఉండాలి, లేకపోతే ఈ ఆధునిక యుగంలో మనిషి బ్రతకలేడు. ఏమంటారు అన్నాడు వినోద్. ప్రీతి నవ్వింది. ఒకటి తీసుకోండి అందించాడు. ప్రీతి వసంత చెరోటి తీసుకున్నారు. అతను చకచకా అందరి దగ్గరికి వెళ్ళి ఇచ్చి వచ్చాడు. ప్రీతి వసంత కూర్చున్నారు. ప్రీతి ఆ కూర్చున్నంతసేపు అతనిని మధ్యన గమనిస్తూనే ఉంది. అతను అందరితో చలాకీగా జోక్సు విసురుతూ నవ్విస్తూ తిరుగుతున్నాడు. అందరినీ పలకరిస్తున్నాడు. అందరూ అతని ఆప్యాయతకి మురిసిపోయి ఆనందపడుతున్నారు. విను అని పిలుస్తూ ఏవేవో విషయాలు అడుగుతున్నారు అతనిని. అక్కడ ఒక వయసు మళ్ళిన ఆవిడ ఉంది. ఆవిడకి కాళ్లవాతం, లేవలేదు. వినోద్ తనే ఆవిడని లేవనీయకుండా మంచినీళ్ళు టిఫిన్ అందిస్తున్నాడు. ఆవిడ వెళ్తానంటే ఆటో వరకు ఆవిడ భుజం చుట్టూ చేయి వేసి ఎంతో ఆసరాయిస్తూ తీసుకువెళ్ళి భద్రంగా ఆటో ఎక్కించాడు. చల్లగా బతుకు ఆవిడ ఆశీర్వదించింది. ఎప్పుడైనా వస్తూ ఉండు అంది. మా అన్నయ్యకి అందరికీ సాయపడటం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఎవరో ఒకరికి సాయం చేస్తూనే ఉంటాడు అంది మధుమతి. అతను ప్రీతితో ఎక్కువగా మాట్లాడలేదు. ప్రీతికి అతని ధోరణి చాలా బాగా నచ్చింది.
అందరూ తనతో మాటలు కలుపుకోవాలని, పరిచయం పెంచుకోవాలని తహతహలాడతారు. అతను ఆ కోవకి చెందిన వ్యక్తిలా లేడు. తనని పట్టించుకోడు. వసంత, ప్రీతి, మధుమతి కూర్చుని టిఫిన్ తింటుంటే మధుమతి కోరిక పైన అతను ఒక ఫోటో కూడా తీశాడు. టైము సరదాగా నవ్వులతో కబుర్లతో గడిచిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత వసంత, ప్రీతి వెళ్ళటానికి లేచారు. మధుమతి కారు వరకు వచ్చింది. ప్రీతి కారులో కూర్చుంటుంటే మధుమతి వెనక్కి తిరిగి దూరంగా వినోద్తో, వినో, ప్రీతి వెళ్ళిపోతోందిరా అంటూ పిలిచింది. వస్తున్నా. తన తల్లితో ఏదో మాట చెప్తున్న అతను గబాల్న వచ్చాడు. ప్రీతిని చూస్తూ, వెళ్తున్నారా? మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషం. ఈరోజు నా జీవితంలో చాలా సుదినం అనుకుంటాను అన్నాడు. ప్రీతి అతనికి నమస్కరించింది. అతను కారు డోర్ వేశాడు. కారు కదిలింది. ప్రీతి, వసంత వచ్చేస్తుంటే, వసంత, వదినా, అతను చాలా మంచివాడులా ఉన్నాడు కదా అంది. ప్రీతి అవును అన్నట్టు తల ఊపింది. వినోదు అందగాడే కాదు, అతని దగ్గర మంచి ప్రవర్తన, బుద్ధిమంతుడు అనేలా ఉన్నాడు. అతను ఎవ్వరికైనా నచ్చుతాడు. చిన్న పెద్ద భేదం లేకుండా వినోద్తో ఒక అరగంట మాట్లాడితే అతనంటే చాలా ఇష్టపడతారు. ఎదుటి వారిని తనంటే ఇష్టపడేట్టు చేసుకోవటం అతనికి తెలియకుండానే చాకచక్యం ఉందని, తనలో ఆ చాకచక్యం ఉందని వినోద్కే తెలీదు. ఆ తర్వాత ఎలా పెరిగిందో చాలా గమ్మత్తుగా వినోద్తో పరిచయం పెరిగింది ప్రీతికి. అదే వారంలో మధుమతి ఒకసారి ప్రీతిని చూడటానికి వచ్చింది. చాలాసేపు కబుర్లు చెబుతూ కూర్చుండిపోయింది. మధుమతిని తీసుకువెళ్ళడానికి వినోద్ వచ్చాడు. అతను కూడా కూర్చున్నాడు. పుస్తకాల గురించి, సినిమాల గురించి మాట్లాడుకున్నారు. 2-3 రోజుల తర్వాత మధుమతి ఫోన్ చేసింది. ప్రీతి, లవ్ స్టోరీ చాలా బాగుందట. వినోద్ చెప్పాడు. మనకి టికెట్స్ పంపించాడు. వెళదామా అంది. ఆ సమయంలో ఊళ్ళో మహీధర్ రావు గారు కూడా లేరు. ప్రీతికి తోచడం లేదు. వసంత కూడా వెళదాం వదినా అంది. వసంత, ప్రీతి బయలుదేరారు. తీరా థియేటర్ దగ్గరికి మధుమతి వచ్చినప్పుడు చూస్తే వెంట మధుమతి తమ్ముడు రాలేదు. వినోద్ ఉన్నాడు. వాసుకి స్కూల్లో క్రికెట్ ప్రాక్టీస్ ఉందిట, రానని అన్నాడు. టికెట్ వృధా పోతుందని బ్రతిమిలాడితే ఈయన వచ్చాడు అంది మధుమతి. నలుగురు థియేటర్లోకి వెళ్ళారు. సినిమా చూస్తుండగా ప్రీతి పక్కన కూర్చుని ఉన్న మధుమతి, అబ్బా, నా ముందు కూర్చున్న ఆయన పొడుగ్గా ఉన్నాడు, నాకు సరిగ్గా కనిపించడం లేదు అని సనుక్కుంటూ, విను, నువ్వు ఇటు జరుగుతావా అని అడిగింది. వినోద్ లేచాడు. ప్రీతి పక్కన సీట్లో కూర్చున్నాడు. వినోద్ చేయి కాలు యథాలాపంగా ప్రీతికి తగిలినాయి. వెంటనే అతను సారీ అంటూ సర్దుకునేవాడు. ఆ తర్వాత ప్రీతిని, వసంతని భోజనానికి పిలిచారు. ఆ తర్వాత అందరూ కలిసి జూ చూడటానికి వెళ్ళారు. ప్రీతి వాళ్ళని భోజనానికి పిలిచింది. వినోద్, మధుమతి వచ్చారు. మధుమతి వినోద్ని చూపిస్తూ, ఒకళ్ళ ఇంటికి రావాలంటే వినోద్కి ఎంత సిగ్గో తెలుసా, చచ్చిగా రాడు, నేను బలవంతంగా లాక్కు వచ్చాను అంది. ప్రీతికి ఎందుకో కానీ అతని మొహమాటం బాగా నచ్చింది. ప్రీతి మాటల సందర్భంలో తనకి ఆకుపచ్చ రంగు చాలా ఇష్టమని చెప్పింది. ఆ సాయంత్రం మధుమతి ఒక ప్యాకెట్ కానుకగా పంపించింది. అది తీసి చూస్తే అందులో ఒక జరీ గళ్ళ చీర ఉంది. చాలా ఖరీదైంది. షాపుకి వెళితే ఈ చీర కనిపించింది. నీకు చాలా బాగుంటుందని విను కొనేశాడు. నువ్వే తీసుకెళ్ళి ఇవ్వురా అన్నాను. అమ్మో, నాకు భయం అన్నాడు. ప్రీతి వినోద్ లా ప్రొఫెషన్ విషయంలో ఎంత సమర్థుడో ఆడవాళ్ళ విషయంలో అంతా పిరికివాడు అని ఫోన్లో చెప్పింది. ప్రీతి ఆ చీరని స్వీకరించింది. మధుమతి ఇంటికెళ్ళింది. మధుమతి తల్లిదండ్రులు, ముఖ్యంగా వినోద్ చూపే ప్రేమాభిమానాలకి ప్రీతి ఆకర్షింపబడింది. మధుమతి తల్లి ఏ పిండి వంట చేసినా ప్రీతిని రమ్మని ప్రాణం తీసేది. మహీధర్ రావు గారికి అనంతశయనం గారు బాగా తెలిసిన కుటుంబమే. ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్తానంటే సంతోషించేవారే కానీ బాధపడేవారు కాదు. పైనుంచి మధుమతి ఎప్పుడు ఫోన్ చేసినా వెళ్ళమని ప్రోత్సహించేవారు. ప్రీతి క్రమంగా అనంతశయనం గారి కుటుంబంతో చనువు పెంచుకోసాగింది. వాళ్ళకి వసంతని చూస్తే చిరాకు పుట్టేది. ప్రీతి వచ్చినప్పుడల్లా వసంతని వెంటకు వెళ్ళేది. ఒకసారి ప్రీతికి జ్వరం వచ్చింది. అనంతశయనం గారు వచ్చి మందిచ్చి వెళ్ళారు. మధుమతి ఊళ్ళో లేదు, పెళ్లికి వెళ్ళిందట. ఆ సాయంత్రము వినోద్ ఫోన్ చేశాడు. మీకు జ్వరంగా ఉందని బాబాయ్ చెప్పాడు, ఇప్పుడు ఎలా ఉంది? అతని గొంతులో ఎంతో ఆదుర్దా ఉంది.
పర్వాలేదు, టెంపరేచర్ బాగా ఉందా? 102 ఉంది. మందు వేసుకుంటున్నారా? అతను ఫోన్ పెట్టేయలేదు. ప్రీతి కూడా ఫోన్ పెట్టేయలేదు. అతను క్షణం ఆగి అన్నాడు, మధుమతిని తన్నాలని అనిపిస్తోంది. ఎందుకు? సమయానికి ఊర్లో లేకుండా పోయినందుకు. అదేమిటి? చూడండి, మీకు జ్వరం ఇప్పుడే రావాలా? మధు ఉంటే నేను వచ్చి మిమ్మల్ని చూసేవాడిని. మధు లేకపోతే మాత్రం రాకూడదా? అతను ఒక్క క్షణం నిశ్శబ్దం అయ్యాడు. తర్వాత అడిగాడు, వస్తే బాగుంటుందంటారా? ఎందుకు బాగుండదు? రానా మరి? రండి అంది. అతను ఫోన్ పెట్టేశాడు. అతని మొహమాటానికి ఆదుర్దాకి నవ్వుకుంది ప్రీతి. 10 నిమిషాల్లో అతను వచ్చాడు. చేతిలో బుట్ట నిండా ద్రాక్ష, యాపిల్స్ మొదలైన పళ్ళున్నాయి. అదేమిటి అంది. మీకు తినాలనిపిస్తే తినండి అన్నాడు అక్కడ టేబుల్ మీద పెడుతూ. ప్రీతిని చూస్తూ ఆదుర్దాగా ముఖం చూశారా ఎలా వడలిపోయిందో? ఎందుకు వచ్చింది జ్వరం? కూర్చుంటూ అడిగాడు. బాగుంది. నాకేం తెలుస్తుంది జ్వరం ఎందుకు వచ్చిందో? జ్వరాన్నే అడగండి అంది నవ్వుతూ. అతను వెంటనే ప్రీతి చేయి అందుకుని నాడీ చూస్తూ ఒక్క నిమిషం ఆగి వదిలేసి, ఇప్పుడు తెలిసింది అన్నాడు. హఠాత్తుగా అతను అలా చనువుగా చేయి పట్టుకోవడంతో ప్రీతి ముఖము కందిపోయింది ఒక్కసారి. ఏం తెలిసింది అంటే ఇబ్బంది పడ్డదనమాట. ఏం తెలిసింది అంది. జ్వరానికి మీరంటే చాలా ఇష్టమట నాకు చెప్పింది అన్నాడు. ప్రీతి ఈ మాట వినగానే భక్కున నవ్వింది. అతను కూడా నవ్వాడు. ఇంతలో ఆ గదిలోకి మహీధర్ రావు గారు వచ్చారు. వినోద్, ఎప్పుడొచ్చావు అని పలకరించాడు. అతను చప్పున లేచి వినయంగా నమస్కరించాడు. కూర్చో కూర్చో అన్నారు ఆయన. ఏమ్మా ఎలా ఉంది ఇప్పుడు? ఆయన కూతురు నుదుటి మీద చేయి వేస్తూ అడిగారు. పర్వాలేదు డాడీ, నేను మీటింగ్కి వెళ్ళిరానా? వెళ్ళిరండి అంది. ఆయన వెళ్ళబోతూ ఆగి, వినోద్, నేను వచ్చే వరకు నువ్వు కూర్చో, ఎక్కడికి వెళ్ళకు, ఏమైనా కబుర్లు చెప్పు ప్రీతికి అన్నారు. ఆయన వెళ్ళిపోయారు. వసంత కింది భాగంలో హనుమయ్యతో వంట ఇంట్లో పనిచేయిస్తుంది. వినోదు ప్రీతి దగ్గరే కూర్చున్నాడు. మీకు జ్వరం అనేసరికి నా మనసు విలవిలలాడింది. ఫోన్ చేయకుండా ఉండలేకపోయాడు అన్నాడు అతను. ప్రీతి మాట్లాడలేదు. అతని చెయ్యి కదిలి ప్రీతి చెయ్యి అందుకోబోయి అంతలో మొహమాటంగా ఆగిపోయింది. అది గమనించిన ప్రీతి తనే చేతిని అతనికి అందించింది. అతను చప్పున 2 చేతులతో ఆ చేతిని అందుకున్నాడు. ప్రీతి చేతికి ఉన్న గాజుని అటు ఇటు కదుపుతూ, ప్రీతి, నేను మీకు ఒక మాట చెప్పనా అన్నాడు. చెప్పండి. మిమ్మల్ని చూసిన క్షణం ఎలాంటిదో కానీ మీ రూపం నా మనసులో నుంచి చెరిగిపోవడం లేదు. అక్కడికి నాకు నేనే 100 సార్లు ఒరే విను, నువ్వు ఇష్టపడితే సరిపోతుందా? ప్రీతికి నువ్వంటే ఇష్టం ఉండనవసరం లేదా అని చెప్పుకున్నాను. ప్రీతి నవ్వింది. బాగుంది. మీరంటే నాకిష్టం లేదని ఎవరన్నారు అంది ప్రీతి. అతను చటుక్కున తలెత్తాడు. ప్రీతి అతని వైపు చూసింది. ప్రీతి అన్నాడు అతను, నేనంటే మీకు ఇష్టమని నాకు తెలుసు, మీరంటే నాకు ఇష్టమని మీకు తెలియదు అంతే. నిజంగానా? నమ్మలేనట్టు చూస్తూ అడిగాడు. నిజంగానే. అయితే నేను చాలా అదృష్టవంతుడిని. అతను ప్రీతి చెయ్యి పెదవులకు ఆనించుకుంటూ అన్నాడు. ఇంతలో వసంత హార్లిక్స్ తీసుకొని అక్కడికి వచ్చింది. వినోద్ వసంతని చూడగానే చప్పున ప్రీతి చెయ్యి వదిలేశాడు. ఆ రోజు తన జీవితంలో మరవలేని రోజు అనుకుంది ప్రీతి. ఆనాటి నుంచి ఇద్దరి మధ్య చనువు, ఆత్మీయత రెట్టింపయ్యాయి. ఇద్దరూ కలిసి సినిమాలకి, రవీంద్ర భారతి ప్రోగ్రామ్స్కి వెళ్ళసాగారు. మహీధర్ రావు గారికి కూడా వినోద్ నచ్చడంతో ఆయన కూతురు చనువుకి అభ్యంతరం చెప్పలేకపోయాడు. వినోద్ ఆయన పట్ల కూడా ఎంతో గౌరవాభిమానాలు ప్రదర్శించేవాడు. ఆయన మనసులో కూడా ఇతను ప్రీతిని చేసుకుంటే నాకు కొడుకులేని లోటు తీరుతుంది అనే నమ్మకం కలిగింది. తెలిసిన వాళ్ళందరికీ కూడా వినోద్ మహీధర్ రావు గారికి కాబోయే అల్లుడు అనే అభిప్రాయం ఏర్పడిపోయింది. త్వరలోనే పెళ్లి అని కూడా అనుకున్నారు. మహీధర్ రావు గారు వినోద్తో అరమరికలు లేకుండా తన ఆస్తి వ్యవహారాలు చర్చించేవాడు. త్వరలోనే ఈ బాధ్యత మీ ఇద్దరి చేతికి అప్పగించి నేను విశ్రాంతి తీసుకుంటాను అనేవారు. ప్రీతికి ఈ లోకం ఎంతో చూడముచ్చటగా అనిపించేది. మనసు ఉల్లాసంగా ఉండేది. రాత్రి వేళ మంచం మీద పడుకున్నప్పుడు పక్కనే టేబుల్ మీద ఫోటోలో నుంచి చిరునవ్వు నవ్వుతున్న వినోద్ని చూస్తూ, వినోద్ మంచివాడు, తెలివిగలవాడు, అందమైనవాడు, కాకపోతే తమకంటే కాస్త డబ్బు తక్కువ ఉంది. అయితేనే ఇద్దరి మధ్య ఏర్పడిన ఇష్టానికి అదేమీ పెద్ద అడ్డు కాదు. తండ్రికి కూడా వినోద్తో ప్రీతి సుఖజీవనం సాగిస్తుందన్న నమ్మకం బాగా కలిగింది. అతన్ని పెళ్లి చేసుకోవడం అన్ని విధాలా బాగానే ఉంది. తెలిసిన కుటుంబం అవ్వటం వల్ల ఇటు కుటుంబం పరువుకు కూడా ఏమీ ముప్పు లేదు.
ప్రీతి నిట్టూర్చింది. తండ్రి వంశగౌరవానికి ఎంత ప్రాణం ఇస్తాడో ప్రీతి ఎరగనిది కాదు. తండ్రి దేనికైనా రాజీ పడతాడు కానీ వంశగౌరవం కించపరిచే ఏ పని చేసినా ఆయన సహించలేడు. ఈ గౌరవం ఈనాటిది కాదు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అందరికంటే ముందు అడుగు వేసి విదేశీ వస్త్రాలను విసర్జించింది తమ కుటుంబమే. తండ్రి తన చిన్నప్పుడు జరిగిన ఆ సంఘటనలు చెబుతుంటే ప్రీతికి శరీరం గగుర్పాటు పొడుస్తుంది. మోసాన్ని ఒక మోసాన్ని ఒక మంత్రి గారు ఈ ఇంటి పేరు ఎత్తి తృణీకారంగా మాట్లాడాడని ఆయన మీద పరువు నష్టం కేసు వేసి ఆయన మంత్రి పదవి నుంచి తొలగేటంత స్థితికి తెచ్చుకునేటంత బుద్ధి చెప్పిన వంశం వాళ్ళది. ప్రీతికి తండ్రి మనసు తన బాధ్యత రెండూ తెలుసు. ఆయన తను కాస్త కాలేజీలో ఎవరితోనైనా చనువుగా ఉంటే ప్రీతి జాగ్రత్త సుమా అని హెచ్చరికగా చెబుతుండేవారు. డాడీ చాలు, నాకు ఇంకేం చెప్పవద్దు, నా ప్రాణం కంటే కూడా ఈ ఇంటి పేరుని కాపాడుకుంటాను నేను అనేది. తండ్రి భయం చూస్తే ప్రీతికి నవ్వొచ్చేది. ఆయనకి మగపిల్లలు లేరు. ఆడపిల్ల అయినా తను ఇంటి బాధ్యత వహించి ఆ లోటు ఆయనకు ఎప్పుడు కలలో కూడా భావించకుండా చూడాలని ప్రీతి జాగరూకతతో మెలిగేది. తండ్రి తనకి సరి అయిన వ్యక్తి జత కలిసి వివాహం చేసుకునే వరకు స్థిమిత పడడని ప్రీతికి బాగా తెలుసు. అందుకే వినోద్ తండ్రికి కూడా నచ్చిన వ్యక్తి అవడంతో ప్రీతికి చాలా హాయిగా అనిపించింది. ఒకసారి భోజనం చేస్తున్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర అప్పుడే అనంతశయన గారు ఫోన్ చేశారు. గురువారం పెళ్లికి ముహూర్తం పెట్టించమని. ప్రీతి తండ్రిని అడిగింది. డాడీ ఏమిటమ్మా, నేను వినోద్ని భర్తగా ఎన్నిక చేసుకోవడంలో మీకు పూర్తిగా తృప్తిగా ఉందా? నాకు కావాల్సింది నీ సంతోషం, సుఖం. అయినా వినోద్కేం చాలా మంచి పిల్లవాడు అన్నారు ఆయన తృప్తిగా. ప్రీతికి నిశ్చింతగా అనిపించింది. తండ్రికి ఒకవేళ ఇష్టం లేకపోయినా తన కోసం ఒప్పుకుంటున్నాడో ఏమోననే సంశయం తీరిపోయింది. ఆ రోజు వసంత ప్రీతి కారులో గుడికి వెళ్ళారు. తల్లి బ్రతికి ఉండగా ప్రతి శనివారం గుడికి వెళ్ళేది ప్రీతి వాళ్ళ అమ్మ. ప్రీతి తల్లి గుర్తుగా ఆ అలవాటు తను అలవర్చుకుంది. గుడికి వెళ్తుంటే దైవాన్ని చూడాలనే కోరిక కాకుండా తల్లికి ఇష్టమైన పని చేస్తున్నట్టుగా అనిపించేది. వసంత ప్రీతి గుడికెళ్ళి తిరిగి వస్తూ మెట్లు దిగి వస్తుంటే ఎదురుగా ఒక ముసలామె మెట్లెక్కి వస్తోంది. ఆవిడని ఒక 25 ఏళ్ల అమ్మాయి చెయ్యి పట్టుకొని తీసుకువస్తుంది. ప్రీతి ఆవిడని సంతోషంగా పలకరించింది. మా అమ్మగారు బాగున్నారా? ఆవిడ ప్రీతిని యగాదిగా చూసింది. ఎవరో గుర్తు రావటం లేదే అమ్మా, పెద్దదాన్ని, ఏమీ అనుకోకు, నేను ప్రీతినండి. మధుమతి ఇంట్లో పుట్టినరోజుకి మిమ్మల్ని చూశాను. వినోద్ నాకు బాగా తెలుసు. ఆ రోజు మధ్యాహ్నం పుట్టినరోజున వినోద్ ఆవిడని బాగా ఆప్యాయంగా చూడటం, ఆవిడ కూడా బాగా మాట్లాడటం ప్రీతికి గుర్తుకు ఉన్నాయి. కానీ చిత్రంగా ఆవిడ మధుమతి పేరు వినోద్ పేరు వినగానే సంతోషంగా తల ఊపటానికి బదులు కోపంతో మండిపడింది. ఎవరు? వాళ్ళ ఆ త్రాష్టులా? ఆ మధుమతి దొంగ మొహంది. ఆ వినోద్గాడు ఉన్నాడే, వట్టే కొండా కొరువెదవ. అంత మోసగాడిని నేనెక్కడా చూడలేదే అమ్మా. వసంత గభాల్న ఏదో అనబోయింది. ప్రీతి ముఖం ఎర్రబడింది. ఆవిడ తననే స్వయంగా ఆ మాటలు అంటున్నంత అవమానం అనిపించింది ప్రీతికి. అయినా తమాయించుకుంది. ప్రీతికి అతను కాబోయే భర్త అని ఆవిడకి తెలియదు కాబోలు. తెలిస్తే అంత తృణీకారంగా పరుషంగా మాట్లాడే సాహసం చేస్తుందా? ప్రీతి ఏమిటి అని అడగకుండానే ఆవిడే పురాణం మొత్తం విప్పేసింది. వాడు ఎంత లుచ్చావెదవో ఎవ్వరికీ తెలియదు. నా మీద ఎంతో ప్రేమ నటించాడు. నేను అదంతా నిజమేననుకున్నానే అమ్మా. నా బ్యాంకులో 10,000 ఉంటే అప్పు కావాలని ప్రాణం మీదకి వచ్చిందని తీసుకున్నాడు. ఇదిగో ఇస్తాను అన్నాడు. అంతు లేదు. మొన్న కబురు చేస్తే అతిగా బాగావంటే పళ్ళు రాలుతాయి అన్నాడు. ఆ 10,000 ఇచ్చే వరకు ఎంత బాగా కబుర్లు చెప్పాడో తెలుసా? నేనే కాదు, కామాక్షి దగ్గర కూడా తీసుకున్నాడు. అదైతే మరీ ఘోరం. అవసరం బామ్మగారు అంటే 4 పేటల చంద్రహారం ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత మళ్ళీ కంటికి కనిపించనే లేదుట. ఇంత దగుల్బాజీ వేదవా, తూత్. వాడి నోట్లో మన్నువడా. మాలాటి ముసలాళ్ల సొమ్ము కాజేసి వాడేం బాగుపడి చస్తాడులే, సర్వనాశనం అవుతాడు.
అబ్బా అమ్మమ్మ, పురాణం మొదలెట్టావే, అవతల తలుపులు మూస్తారేమో పద అంది వెంట ఉన్న అమ్మాయి. అప్పుడేమో ఎవరికీ చెప్పకుండా ఇవ్వటం దేనికి, ఇప్పుడు కనిపించిన వాళ్ళందరితో ఇలా మొత్తుకోవడం దేనికి అంటూ ఆ అమ్మాయి విసుక్కుంది. నన్ను వాడు మోసం చేశాడు, ఆ ఫకీరు వెధవ, వాడి గురించి లోకమంతా చాటి చెబుతానే అమ్మ, నన్నెవరు కాదని అంటారు అంటూ ప్రీతి దగ్గరికి వెళ్ళి, జాగ్రత్త అమ్మా, నీ వెంట కూడా పడతాడు, నీకు బాగా డబ్బుందని నేను విన్నాను అంది. పద పద. ఆ యువతి చేపట్టి లాక్కుపోయింది. నీలాంటి ముసలమ్మలు తెలివిలేని వాళ్ళని మోసం చేయగలరు కానీ అందరినీ చేస్తాడా? అప్పుడు మేం చెబితే విన్నావా? మంచివాడు మంచివాడు అంటూ ఎగిరావుగా అంది ఆ అమ్మాయి దెప్పి పొడుస్తూ. అనండే అమ్మా, అనండి, అవతల డబ్బు ఆ పాపిష్టివాడి చేతిలో పెట్టి నేనేడుస్తుంటే మీ దెప్పుళ్లతో ఇంకా చచ్చిపోతున్నానే అమ్మా. ఆవిడ వెళ్ళిపోతుంటే ప్రీతి అంది, మీ దగ్గర వినోదు డబ్బు తీసుకున్నట్టు ఎవరికీ తెలీదా? మరి ఎవరికి తెలుస్తుందే అమ్మా? అప్పటికప్పుడు వచ్చి ప్రాణం మీదకి వచ్చిన అవసరము దేనికో కట్టాలి, సాయంత్రం తెచ్చిస్తాను అన్నాడు. బ్యాంకుకి తనే తీసుకెళ్ళాడు, డబ్బు తీసిచ్చాను. తర్వాత అసలు ఆ డబ్బు తనకివ్వనే లేదని బుకాయిస్తున్నాడే తల్లి. అట్టే నేను మాట్లాడితే పళ్ళు రాలగొడతానని కబురు చేశాడు. పోనీలే, ఆ సర్వేశ్వరుడు లేడు, వాడే బుద్ధి చెబుతాడు. ఆవిడ చేతులెత్తి సర్వేశ్వరునికి దండం పెట్టింది. ఈ రోజులే అట్లా ఉన్నాయి అనుకో, ఎవరు దొంగో ఎవరు దొరో తెలియకుండా ఉందే అమ్మా. అంతా నా కర్మనే తల్లి, కర్మ కర్మ అంటూ ఆవిడ నుదురు కొట్టుకుంది. ఆ విషయం గుర్తుకు వస్తే ఆవిడకి పెద్దగా ఏడుపు వచ్చేస్తుంది. నీ అరుపులకి అందరూ చూస్తున్నారు కానీ ఇక ఊరుకో అంది వెంట ఉన్న యువతి. ఆ ఇద్దరు మెట్లెక్కి వెళ్ళిపోయారు. ప్రీతి మెట్లు దిగి వచ్చి కారులో కూర్చుంది. ప్రీతి ముఖం వెలవెలా పోతున్నట్టుగా ఉంది. ఇదండి 4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఇంకా కూడా కొంచెం ఉంది, అది రేపటి భాగంలో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి.